మరొకటి ముఖ్యంగా చెప్తున్నాను యవనస్తులారా, ఎప్పుడూ మీరు శారీర సంబంధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకండి. అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడటం అనేది కూడా తప్పే. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. ఒక రాంగ్ మోటివ్తో ఒక పిక్చరు, ఒక వాట్సాప్ మెసేజ్ ఒకరికి నువ్వు పంపించావంటే యు ఆర్ అన్ అడల్టర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యూ విల్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మంది యవనస్తులు అదే శోధిస్తుంది. కొంచెంగా బయట కనబడే యవనస్తుల్ని సాతాను ఎలా పడగొట్టాలని చూస్తున్నప్పుడు ఈ సెక్షువల్ అట్రాక్షన్స్ అవి చాలా ప్రమాదకరమైన. మనుషుడు చేయి ప్రతి పాపము శరీరానికి బయట ఉంది, కానీ జారత్వము చేయగాడు కేవలము బుద్ధిశూన్యుడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఈ రోజుల్లో యవనస్తులకి ఇది కామన్ అయిపోయింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవటం. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్, దేవుని విషయాలు, పని విషయాలు, మంచిగా ఒక సహోదరిగా ఒక శుద్ధ హృదయంతో మాట్లాడు. నీకంటే చిన్న వాళ్ళందరినీ నీ సిస్టర్గా, నీ బ్రదర్గా ఎంచు. మీకంటే పెద్దవాళ్ళని మీ ఎల్డర్ బ్రదర్గా, ఒక అక్కగా, అన్నగా ఎంచండి. ఏమంటే వృద్ధులైతే వారిని తల్లిగా, తండ్రిగా ఎంచండి. ఈ లోకంలో ఒక పురుషుడికి లేక ఒక స్త్రీకి ఒక్కరు మాత్రమే ఉంటారు. లవర్ అనండి, వైఫ్ అనండి, నైఫ్ అనండి. ఎవరండి? నీ భార్య తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకు సహోదర సహోదరులు, తల్లులే. నీ భర్త తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ తండ్రులే. ఆ మనసు కలిగి ఉంటాడు దేవుని బిడ్డ. హృదయ శుద్ధిని ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అపవాది ట్రాప్లో పడకండి. ఒక మాటే కదా, ఒక చూపే కదా, ఒక పలుకే కదా, ఒక ఆశే కదా అనుకోకండి. అక్కడి నుంచే నీ పతనానికి ఒక లంగరేసినట్టు సాతాను నిన్ను లాగటానికి ప్రయత్నిస్తాడు. హృదయాన్ని కడుక్కోండి. అందుకే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, అందుకే మధ్యవార ప్రార్థన ఉంది, అందుకే ఆదివారం ఆరాధనలు ఉన్నాయి. దేవుని